హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్. మేక యొక్క మెదడు వేపుడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మన సబ్స్క్రైబర్ రోహిత్ లాల్ గోంగూర చికెన్ పులావ్లో కామెంట్ చేశాడండి బేజా ఫ్రై చేయమని. సో వాడు నా ఫ్రెండ్ కూడా అండి. నేను స్టెప్ బై స్టెప్ ఈ రెసిపీని చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వేడి నీళ్ళల్లో ఉప్పు పసుపుని వేసుకొని బ్రెయిన్ అనేది ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నాకనే ఫ్రై అయినా కర్రీ అయినా చేసుకోవాలి ఎప్పుడైనా. ఇది హెల్తియర్ వర్షన్ అనమాట. బ్రెయిన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపించేస్తాను. లెట్ స్టార్ట్. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడ ఉప్పు, 1 కప్పుడు కొత్తిమీర, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 బగారాకు, 2 ఇలాచి, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని ఈ విధంగా పెద్ద చిలికలుగా కోసుకున్నది, 2 మేక మెదడులను తీసుకున్నాము, 3 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల పుదీనా, 2 టేబుల్ స్పూన్ల కారం. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసుకుందాం. బ్రెయిన్ మునిగాని వాటర్ తీసుకుని అందులోకి కాస్తంత పసుపు, లైట్గా సాల్ట్ వేసి బాగా మసలనియాలి వాటర్ని. ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యాక ఇందులోకి బ్రెయిన్ వేసుకోవాలి. ఒక 3 నుంచి 4 నిమిషాలు ఇందులో ఉడకాలి బ్రెయిన్. నూనె కాగాక ఇందులోకి ఉల్లిపాయలు, ఇంకా కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర పుదీనా ఈ విధంగా వేసుకున్నాక ఈ విధంగా సైడ్ కనుక్కొని ఈ హోల్ గరం మసాలాని వేయండి. ఇక్కడ యాక్చువల్లీ ఇది నూనె కాగిన వెంటనే వేయాలి ఫ్రెండ్స్, నేను మర్చిపోయాను. సో అయినా పర్లేదు, ఇక్కడ సైడ్కి వేసుకొని ఇది జస్ట్ ఇలా లైట్గా కలిపితే చాలు. ఈ ఉల్లిగడ్డలు దాంట్లో కలిపేస్తే అయిపోతుంది. ఉల్లిగడ్డలు లైట్ పింక్ కలర్లోకి వచ్చాక పసుపు, అల్లం, ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడ ఉప్పు, కారం వేసుకొని ఇందులో కలపాలి. ఈ మసాలాలు వేపుకున్నాక ఇందులోకి బ్రెయిన్ యాడ్ చేయాలి. ఈ ఉల్లిగడ్డ మిశ్రమం మొత్తం ఈ బ్రెయిన్కి పట్టించాలి. రెండు టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేయాలి. లో టు మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో 2-3 నిమిషాలు కలుపుకొని వేపుకోవాలి. దించే ముందు కాస్తంత కొత్తిమీర అనేది వేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఫ్రెండ్స్, బేజా ఫ్రై అనేది రెడీ అయిపోయింది. వీడియోకి ఒక లైక్ వేసుకోండి. టేస్ట్ చూద్దాం ఏ విధంగా వచ్చిందో. మెదడు సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఈ బ్రెయిన్ అనేది మెత్తగా గుడ్డు లెక్క ఉందండి చెప్పాలంటే. చాలా బాగుంది, సాఫ్ట్గా, జ్యూసీగా, ఆయిల్గా అంతా వస్తుందన్నమాట. చాలా బాగుంది, తిరుగుతూ ఉంది నములుతూ ఉంటే. సూపర్ ఉంది మొత్తానికైతే. ఛానల్లో మేకకు సంబంధించింది బోటి గోంగూర కర్రీ పెట్టాను, బోటి కర్రీ పెట్టాను, తలకాయ కూర కూడా పెట్టానండి. మీకు ఒక టైం కుదిరితే వెళ్ళి చూసేసేయండి, ఛానల్లో అవైలబుల్ ఉంది. అలాగే ఛానల్ని ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏంటంటే ఇలాంటి రెసిపీస్ నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, అలాగే మీకు కూడా ఫేవరెట్ రెసిపీస్ ఉంటాయండి. చికెన్లో, మటన్లో, ఫిష్, ప్రాన్స్ ఏవైనా పర్లేదు. మీకు ఫేవరెట్ డిషెస్ ఉంటాయి, అవి నాకు కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్. ఇది నా ఫేవరెట్ రెసిపీ అని చెప్పి నేను మన ఛానల్లో తీసుకొచ్చేస్తాను. అది ఇది నేర్చుకోదగినట్టుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ. వీలైనంత తొందరలో ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.